అందరికీ నమస్కారం. మన జీవితంలో సరైన దారేదో తెలియక కొన్నిసార్లు అయోమయంలో పడిపోతాం కదూ. అలాంటి టైంలో కొన్ని పాత కథలు మనకు దారిదీపాల్లా నిలుస్తాయి. ఈరోజు మనం అలాంటి కొన్ని అద్భుతమైన, ఎప్పటికీ నిలిచిపోయే నైతిక కథల గురించి తెలుసుకుందాం. ఈ కథలు కాలంతో సంబంధం లేకుండా మనకి ఎంత విలువైన జీవిత పాఠాలు నేర్పిస్తాయో చూద్దాం రండి. మన ఈ అన్వేషణంతా ఒకే ఒక ముఖ్యమైన ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. అసలు నిజంగా ఆదర్శవంతమైన జీవితానికి పునాది ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానాన్ని ప్రాచీన జ్ఞానం వెలుగులో కనుగొనేందుకు మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఈ ప్రయాణంలో మనం మొదట మనిషిలోని కొన్ని బలహీనతలను చూసి ఆ తర్వాత వాటిని అధిగమించే మంచి గుణాల వైపు వెళ్దాం. అంటే ఈ 5 ముఖ్యమైన అంశాలను మనం అన్వేషించబోతున్నామన్నమాట. సరే, ముందుగా మనిషిని పతనానికి దారితీసే అతిపెద్ద శత్రువులలో ఒకటైన దురాశ గురించి మాట్లాడుకుందాం. అంతులేని కోరికలు మనల్ని చివరికి ఎక్కడికి తీసుకెళ్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ కథలన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే, పాత్రలు తమకు లేని దానికోసం ఎంతలా ఆరాటపడతాయంటే ఉన్నదాన్ని కూడా పోగొట్టుకుంటాయి. వాళ్ళత్యాస వాళ్ల కళ్లకు గంతలు కట్టి ఏం జరుగుతోందో కూడా ఆలోచించలేని స్థితికి ఎలా నెట్టేసిందో చూద్దాం. ఈ 3 కథల్లో పాత్రలు వేరైనా వాళ్లందరి గమ్యం ఒక్కటే. ఒక చిన్న వింటినారి కోసం ఆశపడిన నక్కైనా, 100 ముత్యాల హారాల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న పండితుడైనా, చివరికి అంతులేని సంపద కోరుకున్న రాజైనా వాళ్ల అత్యాశే వాళ్లని నాశనం చేసింది. ఎంత విచిత్రం కదూ! వాళ్లు దేన్నైతే కోరుకున్నారో అదే వాళ్ల పతనానికి కారణమైంది. ఆ బంగారు స్పర్శ ఉన్న రాజు కథ మనకు చెప్పే ఈ శక్తివంతమైన నీతిని ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఇది మనందరం ఎప్పటికీ మర్చిపోకూడని పాఠం. సరే, దురాశలాగే మనల్ని పతనం వైపు లాక్కెళ్లే మరో ప్రమాదకరమైన ఉచ్చుంది. అదే అహంకారం. గర్వమనేది మనల్ని ఎంత పైకి తీసుకెళ్లినా చివరికి నేలకేసి ఎలా కుర్తుందో చూద్దాం. ఈ కథలలో అహంకారాన్ని ఒక డేంజరస్ మత్తు పదార్థంలా చూపిస్తారు. అది మనసును కమ్మేసి నిజమేంటో చూడకుండా చేస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని కూడా లాగేసుకుంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, అహంకారానికి చిన్న పెద్ద తేడా లేదు. ఆకాశంలో తానే గొప్ప అని విర్రవీగిన ఒక చిన్న ధూళికణమైన, తన బలాన్ని చూసి గర్వపడిన ఓ శక్తివంతమైన కొండచిలువైన అంతిమ ఫలితం మాత్రం ఒక్కటే: పరాభవం. అహంకారంతో విర్రవీగిన ఆ ధూళికథ మనకు చెప్పే ఈ లోతైన నీతితో ఈ విభాగాన్ని ముగిద్దాం. అహంకారమనే మత్తు ఎంత తాత్కాలికమో ఈ మాటలు మనకు స్పష్టంగా చెప్తున్నాయి. ఇప్పటిదాకా మనం పతనానికి దారితీసేవి చూశాం కదా. ఇప్పుడు ఆ చీకటి నుంచి వెలుగువైపు ప్రయాణిద్దాం. ఆదర్శవంతమైన జీవితానికి పునాది వేసే మొదటి గొప్ప సద్గుణమేంటో తెలుసా? నిస్వార్థ సేవ. స్వర్గానికి నిజంగా ఎవరు అర్హులు? వేల మంది చేసే పూజలా, లేక చీకట్లో దారి తెలియక ఇబ్బంది పడుతున్న వాళ్లకి లాంతర్తో దారి చూపిన ఒక్క వ్యక్తి చేసిన సాయమా? ఈ కథలో దేవుడి ప్రతినిధి ఒక అద్భుతమైన సత్యాన్ని తెలుసుకుంటారు. అదేంటంటే, నిజమైన భక్తి ఆడంబరాల్లో కాదు, నిస్వార్థసేవలో ఉంది. ఇదే విషయాన్ని ఇంకో కోణంలో చూద్దాం. రాజుగారి రాజభవనం కన్నా ఎంతోమంది ఆకలి తీర్చే రైతు పొలమే 100 రెట్లు గొప్పదని చెప్పే ఈ కథ నిజమైన విలువెక్కడుందో మనకు కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది. కాబట్టి ఈ కథలు మనకు చెప్పే సారం ఒక్కటే: దేవుణ్ణి చేరుకోవడానికి అతి సులువైన మార్గం ఇతరులకు సేవ చేయడమే. స్వార్థం కాదు, సేవే అత్యున్నతమైన ఆరాధన అన్నమాట. సేవ చేయడం చాలా గొప్ప విషయం. కాని అందరూ కలిసికట్టుగా సేవ చేస్తే అప్పుడు అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయొచ్చు. ఐకమత్యంలో ఉన్న ఆ అద్భుతమైన శక్తి గురించే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. మహాత్మా ఈసా కేవలం 5 రొట్టెలతో వేల మంది ఆకలి తీర్చిన కథ మనందరికీ తెలిసిందే. కాని ఇక్కడ అసలైన అద్భుతం ఏదో మాయాజాలం కాదు, అది మానవత్వంలో ఉంది. తమ దగ్గరున్న కొద్దిపాటి ఆహారాన్ని పంచుకోవాలనే మంచి మనసు, అందరూ కలిసి సహకరించుకోవడం, ఇదే అసలైన అద్భుతం. మరి ఐకమత్యం లేకపోతే ఏమవుతుందో చెప్పడానికి ఈ కుందేలు కథ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 100 మంది స్నేహితులున్నా ఆపదలు ఆదుకోవడానికి ఒక్కరూ ముందుకు రాలేదు. నిజమైన సహకారం లేని స్నేహం ఎంత వ్యర్థమో ఈ కథ మనకు చూపిస్తుంది. సరే, మనం సేవ, ఐకమత్యం లాంటి గొప్ప గుణాల గురించి తెలుసుకున్నాం. మరి వీటన్నిటినీ మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి? దానికి కావాల్సింది నిజమైన జ్ఞానం, మంచి ప్రవర్తన. వాటి గురించే మనమిప్పుడు చివరిగా అన్వేషించబోతున్నాం. అసలు నిజమైన జ్ఞానం అంటే ఏంటి?
అది కేవలం పుస్తకాల్లో ఉండదు. మర్యాదగా ప్రవర్తించడంలో, గుడ్డిగా ఇతరులను ఫాలో అవ్వకుండా ఆలోచించడంలో, ఉన్నదానితో సంతృప్తిగా బతకడంలో, ఇంకా మధురమైన మాటలతో ఇతరుల మనసు గెలవడంలో ఉంటుంది. ఈ కథలన్నీ మనకు ఈ ముఖ్యమైన విషయాలనే నేర్పిస్తాయి. ఆ నలుగురు కుమారుల కథ మనకొక సింపుల్ కాని చాలా లోతైన పాఠాన్ని నేర్పుతుంది. ఎన్ని టాలెంట్లు, స్కిల్సున్నా మంచి ప్రవర్తన, గౌరవం, వినయం లేకపోతే అదంతా వేస్ట్. మన భవిష్యత్తును ప్రకాశవంతంగా మార్చేది మన ప్రవర్తనే. సో మనం మన ప్రయాణం చివరికొచ్చేశాం. దురాశ, అహంకారం లాంటి ఉచ్చులను వదిలేసి సేవ, ఐకమత్యం, జ్ఞానం వంటి మంచి గుణాలను అలవర్చుకోవడమే ఆదర్శవంతమైన జీవితానికి అసలైన పునాది. నిజమైన సంపద బంగారంలో కాదు, దానంలో ఉంది. నిజమైన బలం గర్వంలో కాదు, వినయంలో ఉంది. ఇదే ఈ కథలన్నీ మనకు చెప్పే ఫైనల్ మెసేజ్. ఈ ప్రయాణాన్ని ముగించే ముందు ఒక చిన్న ఆలోచనతో విడిచిపెడదాం. ఈరోజు మనం చర్చించుకున్న ఈ గొప్ప లక్షణాలలో ఏ ఒక్కదానిని మన జీవితంలో భాగం చేసుకుంటే మన జీవితం మరింత ఆదర్శవంతంగా మారుతుంది? మనం ఈరోజు తెలుసుకున్న ఈ అమూల్యమైన జ్ఞానమంతా యుగర్షి పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు రచించిన ఆదర్శ్ కహానియా అనే హిందీ పుస్తకం నుండి సంగ్రహించబడింది. ఈ శాశ్వతమైన కథల వెనుక ఉన్న జ్ఞానం మన అందరికీ ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉండాలని ఆశిద్దాం. నమస్కారం.